మల్లారెడ్డి 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 వాళ్ళ పార్టీ పవర్లున్నా మల్లారెడ్డి పేరే హైలైట్ అయింది. వాళ్ళ పార్టీ ప్రతిపక్షంలున్నా మల్లారెడ్డి పేరే హైలైట్ అవుతున్నది. అంతగానం జనాలల్లా మీడియాలా నారిపోతున్నాడు సారు. మంత్రిగా ఉన్నప్పుడు డ్యాన్సులతోని జోకులతోని సారు హైలైట్ అయితే ఇప్పుడు భూకబ్జాలు బెదిరింపులతోని వార్తలకెక్కుతున్నాడు. ఇంతకు మల్లన్న మీదకే పంచాదులన్నీ ఎందుకు వస్తున్నాయో మల్లన్ననే అడుగుదాం. చెప్పవే అన్న, ఏంది కీసులాటలు? లీడర్ కదా, ఫేమస్ లీడర్ ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, గాలికి పోయే కంపలు కూడా మీద పడతాయి. విన్నరా మల్లన్న మజాకులు చమత్కారాలు ఎట్లున్నాయో? ఫేమస్ లీడర్ కాబట్టే ఇట్లా ఇజ్జత్ తీసి గజ్జక్ గట్టి 10 మందిలో పేరు పల్సన చేస్తున్నారట. అయినా ఇవన్నీ పట్టించుకోను అంటున్నాడు కానీ అసలు అది ఎన్ని ఎకరాలు, నువ్వెన్ని ఎకరాలు కబ్జా పెట్టినవే? మరి అది నీ భూమేనా వేరేటోళ్ళ భూమానే కాక? 37 ఎకరాలకు నాకు సంబంధం లేదు. నీకు సంబంధమే లేదా? మరి అట్లాంటప్పుడు నువ్వు కేసు పెట్టి కోర్టుకు పోవచ్చు కదనే అన్న. కోర్టులో కూడా నేను ఇప్పుడు ప్రొడ్యూస్ చేసిన, ఎందుకంటే వాళ్ళు నా పేరు పెట్టిర్రు. ఎక్కడ కూడా నాకు సంబంధం లేదు, ఆ ల్యాండ్ సంబంధమే లేదు, నాకు ఆ పేరు కూడా లేదు, ఆ ల్యాండ్ తోటి నాకు సంబంధం కూడా లేదు. కాత సల్లగుండా భూమి అనేసరికి ముఖం అంతా మార్చుకున్నావేంది అన్న? అరే అట్లా అలిగిపోతాడు. సర్లే చూద్దాం కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం ఈగ కూడా వాలలేదు. ఇప్పుడెందుకు అన్ని పంచాదులు మోపైతున్నాయి? ఎవరన్నా కుట్రలు చేస్తున్నారంటవా? మీరు మంత్రిగా లేకపోవడం మీ మీద ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయా? దానికి దీనికి సంబంధమే లేదు. అబ్బరి విడ్డో, మల్లన్నేనా ఇట్లా మాట్లాడేది? కానీ మల్లన్న ఇంత సైలెంట్గా ఇంత తెలివిగా జవాబు చెప్పిందంటే ముందు ముందు ఏదో తిరకాసుండే ఉంటుంది. కానీ ఎంతైనా మల్లన్నంటే మల్లన్నే పోండి, జోకులు భలేగా పేలుస్తున్నాడు.